ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది, మరంటే ఒళ్ళు వేడిగా ఉంది. దేవా ఎలా ఉందన్నయ్య? ఏంటన్నయ్య ఇది? నన్ను అడుగుతావే? రాత్రి బుద్ధిమంతుల రూమ్ లో పడుకోవచ్చుగా. కాశీ లోపలికి వెళ్ళి ఎవరు కెలకమన్నారు? అన్ని పనులు నువ్వే చేయాలనుకోవడం ఓకే, కానీ ఏదెప్పుడు చేయాలో తెలుసుకోవద్దు.
సార్ ప్లీజ్ డోంట్ గెట్ అప్ సార్. లేదండి, తను ఎప్పుడు అయితే మరి దానికి ముట్టుబడి పడతాడు. కుక్ చేస్తానంటాడు, గార్డెనింగ్ చేస్తానంటాడు, కార్ క్లీన్ చేస్తానంటాడు. రాత్రి 11 గంటలకండి. రాత్రా? అవునండి, మా ఇద్దరిని హనుమన్కి పంపాలని కార్ రెడీ చేయబోయాడు. కార్ రెడీ చేశాడు, చెయ్యి వెరకొట్టుకున్నాడు. మీరే చెప్పండి, కాస్త తన గురించి ఆలోచించుకోవాలా వద్దా? మా గురించి ఆలోచిస్తే ఎలా? సరే సార్ ఏం చేస్తాను చెప్పండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. యాక్సిడెంట్స్ చెప్పి జరగవు. అనుకున్న విధంగా వీరు కనుక మలేషియానే వెళ్ళుంటే ఇవాళ ఈ ప్రమాదం జరుగుండేది కాదు. మలేషియా ఏమిటి? వరల్డ్ అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ మలేషియాలో జరుగుతోంది. ఇండియా నుంచి 5 కంపెనీలు పాల్గొంటున్నాయి. వాటిలో మన కంపెనీ ఒకటి. మీ మ్యారేజ్ కారణంగా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ వెళ్దాం అనుకున్నారు. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను వెళ్ళొస్తాను. ఏంటి? లేదు ఏం లేదు? లేదు ఏమీ లేదు. నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళి నేను బయలుదేరే ఏర్పాట్లు చూడండి. సార్. నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి ప్లీజ్. ఓకే. ప్రియా, మరి నేను ఈవినింగ్ బయలుదేరుతాను. నువ్వే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళే ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు. జాలీగా వైఫ్ని తీసుకుని హనీమూన్కి వెళ్ళాల్సిన హస్బెండ్ దానికి బదులు వైఫ్ని ఒంటరిగా వదిలేసి బిజినెస్ పని మీద మలేషియా వెళ్తున్నాడు. అది 15 డేస్. ఏ ఆడపిల్లకైనా మనసుకు బాధగానే ఉంటుంది. నేను చేస్తున్నది తప్ప? చచ్చా, ఏమిటా మాటలు? నువ్వు వెళ్ళనంటే నేను తప్పుగా అనుకునేదాన్ని. నా మనసుకు బాధ అయితే నీ మనసుకు మాత్రం బాధగా ఉండదా? మీ అన్నయ్య కోసం నువ్వు భరిస్తున్నప్పుడు నీ కోసం నేను భరించలేనా? ఇటువంటి విషయాల్లోనే నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అన్నయ్యకి జరిగిన దానికి ఎంత కంగారు పడ్డావు? నీకున్న ఈ కైండ్నెస్, నీకున్న ఈ అఫెక్షన్. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ. నువ్వేం దిగులు పడకో, ఇక్కడంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. ఏంటి, గుడ్ స్లీపా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారు గాయం ఆరిపోయిందన్నారే, మరంటే ఒళ్ళు వేడిగా ఉంది. నాకు తెలుసు ఎందుకు వేడిగా ఉందో. మీరేం తినకుండా పడుకున్నారు కదా, అందుకో. ముందు లేచి కూర్చోండి, కాన్ఫ్లెక్స్ తిందురు గాని. వాసన, సోప్ వాసన, లక్స్ సోప్. ఈ యాడ్ చేసింది మీరేగా? ది సీక్రెట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్. am I right? ఝన్ 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 తెలుగు వన్